దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడే నీకు ఆలోచన చెప్పి, దేవుడే నీకు ధైర్యాన్ని ఇచ్చి, దేవుడే తన కృపను నీకు ఇచ్చి నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాడట. హల్లెలూయా. గొప్పతనం ఎక్కడ దొరుకుతుందంటే దేవుడు తను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఈ రోజున చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు విరోధంగా మారిపోయి వాళ్ళ తాత ముత్తాతలు తెచ్చిపెట్టిన ఆస్తిని కూడా మారేసుకుంటున్నారు. ఆస్తులన్నీ పోగొడుతున్నారు. ఆస్తులన్నీ పోగొట్టేసి అప్పుల పాలు చేసేస్తున్నారు. తల్లిదండ్రుల్ని అప్పుల పాలు చేయడం కాదు, రోడ్డును పడేస్తున్నారు. కొంతమంది తీసుకున్న అనాథాశ్రమాల్లో పడేసేస్తున్నారు. అయితే మన సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా కనుక ఉండగలిగితే దేవుడి నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతారు. అంతేకాదు, నువ్వు ఏదైతే ప్రారంభిస్తున్నావు, కొద్ది బిజినెస్ పెద్ద బిజినెస్, ఏం చేయాలని ఆశపడుతున్నావు, ఏదైనా పని ప్రారంభించావా, ఏదైనా ఒక మంచి నిర్ణయం కలిగి ఉన్నావా, వాటిలో నీకు దేవుడి విజయాన్ని చేకూర్చుతాడు. దేని విషయంలో